నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ విఎస్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. గొప్ప ప్రజా పాలనాధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 80 అడుగుల రోడ్డులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన ఆదివారం పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో సమాజ సమానత్వపు భావనలతో వెనుకడుగు వేయని పోరాట పటిమతో సాధించే వరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే అధినేత తెలుగు వెలుగు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. చంద్రబాబు ప్రజల నాడిని పసిగట్టగల సమర్థుడని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఆయన విధానాలు రూపొందించగలరని కొనియాడారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదించేలా చేయగలరని, ఆయన రాజకీయ వ్యూహాలు ప్రత్యర్థులను ఎదుర్కొనే తీరు ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే అందరికీ ఒక భరోసా నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే ఆయనకి గత ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి మరీ వేధించినా సరే ఏ రకంగా ఉవ్వెత్తున తెలుగు జాతి అంతా కూడా బయటకు వచ్చి ఆ రోజు ప్రొటెస్ట్ చేశారో మనం అందరం కూడా చూసాం. సుమారు 100కు పైగా దేశాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఖండిస్తూ ఆయనకి సపోర్ట్గా ఆ జాతి అంతా కూడా ముందుకొచ్చిందనంటే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఏ రకంగా ఉన్నారో, ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో ఆ రోజు మనం చూసాం. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మంచి నిర్ణయాలతో, మంచి కార్యక్రమాలతో ఈ భారతదేశంలో అటు వెల్ఫేరు, ఇటు డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి ఒక మంచి విజన్తో ముందుకు నడిపించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది గతంలో కూడా నిరూపించుకున్నారు. అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి నిర్ణయాలతో ముందు కొనసాగిస్తున్నారు. చిన్న వయసులో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ కానీ మెంటర్షిప్ ఏ రకంగా ఉంటుందో నేనే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. రాజకీయాలు తెలియనటువంటి వయసులో అడుగుపెట్టి ఎర్రన్నాయుడు గారికి ఏ రకంగా తెలుగుదేశం పార్టీతో ఆయనకి వ్యక్తిగత సంబంధం ఉండిందో అదే రకంగా ఎర్రన్నాయుడు గారి తాలూకా కొడుకుగా నాకు కూడా ఆ రకమైనటువంటి చనువిచ్చి గైడ్ చేసి మెంటర్షిప్ ఇచ్చి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎంపీగా గెలిస్తే 3 సార్లు నాకు గెలిచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అలాగే ఈరోజు కేంద్ర మంత్రిగా కూడా చిన్న వయసులో కల్పించారనంటే అది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులన్నా, క్యాడర్ అన్నా, కార్యకర్తలన్నా ఎంత అమితంగా ఆయన చూసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారో దానికి నేను కానీ నా కుటుంబం కానీ ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటాను. బారువా తీరంలో మాజీ నేవీ ఉద్యోగి బలరాం నాయుడు ఆధ్వర్యంలోని లైవ్ ఇన్ అడ్వెంచర్ సంస్థ వినూత్న రీతిలో స్కాప్ డైవింగ్ చేస్తూ బారువా తీరం సమీపంలో నీట మునిగిన ఓడ వద్దకు బ్యానర్తో వెళ్తూ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. 1913 సంవత్సరంలో చెన్నై నుండి రంగూన్ వెళ్తూ బారువా తీరం సమీపంలో అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఓడ నీట మునిగింది. అప్పుడు బారువా మత్స్యకారులు చాలా మంది ప్రాణాలను కాపాడారు. 2019లో లైవ్ ఇన్ అడ్వెంచర్స్ వారు క్యూబా డ్రైవింగ్ చేస్తూ ఇక్కడ ఓడ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆ విషయాన్ని వీడియోలను బయటకు విడుదల చేశారు. ఈ ఓడ బారువా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి స్కాప్ డైవింగ్ చేసేవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతూనే ఉన్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికీ చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ బోతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి
వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుకు మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ప్రత్యక్ష దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఆదివారం తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వామివారిని దర్శించుకోగా వారికి ముందుగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన అనివెట్టి మండపంలో వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి జ్ఞాపికను అధికారులు అందజేశారు. ఈ మేరకు స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. టికెట్ల రూపేణా 2,66,700 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 70,548 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,38,320 రూపాయలు స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీచ్ ఫెస్టివల్లో భాగంగా బారువా బీచ్లో నేడు 2వ రోజు పారా మోటార్ ఫ్లయింగ్ నిర్వహించారు. దీనిని విహంగ్ అడ్వెంచర్స్ అనే సంస్థ ఒక వ్యక్తికి 2,000 రూపాయల రుసుము వసూలు చేస్తూ నిర్వహిస్తున్నారు. దీనిలో ఒకసారి ఒక పైలట్ ఒక టూరిస్టుతో గాలిలో విహరిస్తుంది. దీనిలో పైలట్ అందరూ డిఫెన్స్ సర్వీస్లో చేసిన వారు సురక్షితంగా దీనిని నడుపుతారు. ఈ సంస్థ గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో అనుసంధానంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఈ క్రీడను నిర్వహిస్తున్నారు. నేడు జిల్లా యంత్రాంగం చొరవతో ఈ క్రీడను బారువా బీచ్లో నిర్వహించారు. ఆమ్దాలవలస నియోజకవర్గం ఆమ్దాలవలస పట్టణంలో ఆదివారం సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఆమ్దాలవలస పట్టణంలోనే స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరగగా ఈ కార్యక్రమంలో ఆమ్దాలవలస శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని కోన రవికుమార్ తెలిపారు. ఎంపీ కూడా రక్తదానం చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పరిపాలనలో తిరుగులేని దక్షత ఉన్న నాయకుడిగా సమైక్యాంధ్రలోనూ నవ్యాంధ్రలోనూ నిరూపించుకుని తిరుగులేని విజయాలకు సారథిగా సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కితాబిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన సారథిగా ఉంటూ ఆ రోజు హైటెక్ సిటీ నిర్మాణానికి ఎంతో కృషి చేసి ఎందరో కలలకు అండగా నిలిచారని అన్నారు. విజన్ 2047 సాధకుడిగా నిరంతరం శ్రమించడం ఆయన నిబద్ధతకు తార్కాణమని అన్నారు. తెలుగుదేశం అధినేతగా కార్యకర్తల కోసం నిరంతరం వారి బాగు కోసం పనిచేయడమే కాదు వారి ఉన్నతికి వెనుకంజ వేయని నైజం ఆయన సొంతమని అన్నారు. కింజరాపు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచి నాటి నుంచి నేటి వరకు అనేక సందర్భాలలో ఒడిదుడుకులలో తమకు అండగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 21న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా
మంత్రి జిల్లాలోనే ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించి వాటి పురోగతిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. అలాగే సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టుల అమలులో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. మంత్రి 21వ తేదీ ఉదయం రాజమండ్రి నుండి శ్రీకాకుళం చేరుకుని వంశధార ఎడమ కాలువ అలాగే హిరమండలం రిజర్వాయర్ పనులను తనిఖీ చేస్తారని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని, మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత విజయనగరంకు బయలుదేరుతారని కలెక్టర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర నేతలతో కలిసి 75 కిలోల కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్ బాబు, వివివి చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఏవి రమణ పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే పలు లాడ్జీలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలలో భాగంగా లాడ్జీలలో రికార్డు నిర్వహణ, కొత్త వ్యక్తుల వివరాలు, అనుమానితుల సమాచారం గురించి ఆరా తీసి రాత్రి వేళలో లాడ్జీలలో బస చేసే వ్యక్తుల పూర్తి వివరాలు, వ్యక్తిగత గుర్తింపు కార్డులతో రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఎటువంటి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా అనుమానిత వ్యక్తులు సమాచారాన్ని సంబంధిత పోలీసులకు తెలియజేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుపై లాడ్జీ నిర్వాహకులకు జిల్లా ఎస్పీ పలు అంశాలపై సూచనలు చేశారు. అదేవిధంగా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి అన్ని లాడ్జీలను విస్తృతంగా తనిఖీ చేశారు. పోలీస్ అధికారులు లాడ్జీలలోని ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలోని రిజిస్టర్ను పరిశీలించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఎస్పీ సూచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల సందర్భంగా పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పేరుతో ప్రచురించిన 2 సంపుటాలను శాసనసభ కమిటీ హాల్లో ప్రముఖులతో ఆవిష్కరణ చేసి ప్రసంగాన్ని కొనసాగించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని రచించిన మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్కి, సీనియర్ పాత్రికేయులు రచయిత విక్రమ్ పూలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పు తీరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక వేదికగా నిలుస్తున్న ఆలివ్ రిడ్ల తాబేలు బీచ్ ఫెస్టివల్ బార్వా తీరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 19 మొదలైన ఈ వేడుక విద్యార్థులు, స్థానికులు ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో తాబేళ్ల సంరక్షణ ప్రాముఖ్యతను చాటి చెబుతోంది. ఈ కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తాబేళ్ల సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నామని జిల్లా అటవీ అధికారి ఎస్ వెంకటేష్ కోరారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ట్రీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపట్టిన తాబేళ్లు గుడ్ల సంరక్షణకు జిల్లాలో 13 సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలివ్ రీడ్ల తాబేళ్లు ఒడ్డుకు వచ్చి ఇసుకల్లో సుమారు 80 నుంచి 120 గుడ్లు వరకు పెట్టి వాటిని ఇసుకతో కప్పబెట్టి మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ప్రతిరోజు ఉదయం తీరంలో వాలంటీర్స్ వాటి అడుగుజాడలను బట్టి గుడ్లు పెట్టిన ప్రదేశాన్ని గుర్తించి వాటిని సేకరించి సంరక్షణ కేంద్రాల్లో భద్రపరచగా ఇవి సుమారు 45 నుండి 50 రోజుల సమయంలో పిల్లలుగా మారుతాయి. వీటికి ఇతర ప్రాణుల నుండి హాని లేకుండా సంరక్షణ కేంద్రాల్లో ఇసుకలలో కప్పిపెట్టి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 5:15 గంటల నుండి 6 గంటల సమయం మధ్యలో ఈ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టగా ప్రజలను, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారని అన్నారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా రణస్థలం మండలంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో నిర్వాహకులు రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని అన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి అని, ఆయన విజన్ ఉన్న నేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి చోటు దక్కడంపై టీడీపీ నాయకులు 16వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అవార్డు 50 దేశాల్లోని 116 మంది ప్రముఖులను ఎంపిక చేస్తే అందులో మన ఎంపీ ఉండటం సిక్కోలు జిల్లాకు గర్వకారణమని అన్నారు. చిన్న వయసులోనే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, మరింత వృద్ధిలోకి రావాలని, ఈ జిల్లా అభివృద్ధికి చిరునామాగా మారాలని ఆ దిశగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్లు, మిగతా సభ్యులంతా సహకారం అందిస్తారని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ పెద్దపాటు రోడ్లో గల జనసేన పార్టీ ఆఫీసులో నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఈ రోజు క్రియాశీలక కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని, పార్టీ అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిందాడ సంతోష్, పి మధు, రూరల్ మండలం అధ్యక్షులు తాటి రాజుల కూర్మారావు, మెగా సీనియర్ అధ్యక్షులు సిద్ధయ్య, సంయుక్త కార్యదర్శి బమ్మిడి సిద్ధు, రూరల్ మండలం నాయకులు బొట్ట శంకర్, యశ్వంత్, దాసరి కిరణ్, భార్గవ్, రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. స్ట్రాబెర్రీ ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాటానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంతోసైనిన్లు, క్వెర్సిటిన్, విటమిన్ సి కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని, రాస్బెర్రీస్లలో ఫ్లేవనాయిడ్, పాలిఫెనాల్స్ ఉండటం రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి, హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆకలిగా అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోకి చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యం, పనితీరుకు కూడా సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు న్యూరో డెజనరేటివ్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మం స్థితిస్థాపకత యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది రాస్బెర్రీస్. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.